మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా ఆలోచించారా? మన దేవుళ్ళు ఎవరు, వాళ్ళ కథలు నిజంగా ఎలా పుట్టాయి? ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి నచ్చదు, కానీ అది సత్యం. రంగనాయకమ్మ ఈ పేరు చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఈ దేశంలో నిజం మాట్లాడే వాళ్ళను ఎప్పుడూ అణిచేస్తారు. రంగనాయకమ్మ ఒక తెలుగు రచయిత్రి, కానీ సాధారణ రచయిత్రి కాదు. ఆమె రాసిన పుస్తకం పేరు రామాయణ విషవృక్షం. ఈ పుస్తకంలో ఆమె చేసిన పని చాలా మందిని కుదిపేసింది. మన పవిత్ర గ్రంథం అని మనము నమ్మే రామాయణాన్ని ఆమె మరో కోణంలో చూసింది. ఇది కేవలం భక్తి గ్రంథం కాదు, కులాల వ్యవస్థను నిలబెట్టడానికి ఉపయోగించిన ఒక ప్రచార గ్రంథం అని చెప్పింది. ఇది వినగానే షాక్ అనిపిస్తుంది, కానీ ఆమె కారణాలు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి ఆలోచించండి. శంభూకుడు అతను తపస్సు చేశాడు, కానీ అతను శూద్రుడు, అంతే. అదే అతని తప్పు, దానికి శిక్ష మరణం. ఇది ధర్మమా? లేదా కులహింస? సీత, ఆమెకు అగ్ని ప్రవేశం చేయించారు. పురుషుడికి పరీక్ష లేదు, స్త్రీకి ఎందుకు అంతే స్త్రీని అనుమానించాలి అనే ఆలోచన కోసం వాల్మీకి మహర్షి అని చెబుతారు. కానీ అతను మొదట వెనుకబడిన కులానికి చెందినవాడు. అయినా రామాయణం ఎవరికి అనుకూలంగా ఉంది? ఉన్నత వర్గాలకు. రంగనాయకమ్మ ఒక్కటే చెప్పింది, మతం, కులం, దేవుడు ఇవన్నీ లాభం కోసం ఉపయోగించే సాధనాలు. ఆమె అడిగిన ప్రశ్న, ఈ దేవుళ్ళు మీకు ఏమిచ్చారు? శూద్రులకు మందిర ప్రవేశం లేదు, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, అంటరానితనం ఉంది. అయితే ఈ దేవుళ్ళు ఎవరి దేవుళ్ళు? అధికార వర్గాల దేవుళ్ళు. రంగనాయకమ్మ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను నమ్మింది. కులాన్ని, మతాన్ని నాశనం చేయాలంటే ఆర్థిక సమానత్వం కావాలి. మతం కంటే ముందు ఆకలి, దేవుడి కన్నా ముందు మనిషి, కులం కన్నా ముందు న్యాయం. ఈ మాటలు వినగానే కోపం రావచ్చు, దైవనిందలా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మీ తాతలు పూజించారు, మీ తరం పూజిస్తోంది, కానీ జీవితంలో మార్పు ఏమైంది? పేదవాడు పేదవాడే, దళితుడు దళితుడే. రంగనాయకమ్మ చెప్పింది, మేల్కొండి, ప్రశ్నించండి, అందంగా నమ్మకండి. ఒక్క లైన్లో ఆమె ఫిలాసఫీ. మతం నాశనమైతేనే మానవత్వం బ్రతుకుతుంది. సత్యం ఎప్పుడూ బాధాకరం, కానీ అవసరం.